లిఫ్ట్ లిఫ్ట్ ప్లీజ్. దేశంలో హెల్పింగ్ నేచరే లేదు. అనవసరంగా అపార్థం చేసుకున్నాను. వెనక్కి వచ్చేస్తున్నాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు దిగిపోతున్నారేంటి? ఏంటి సార్ వాళ్ళు ఏమైనా ఫీల్ అయ్యారా? నువ్వు దిగి తొయ్యకపోతే నేను ఫీల్ అవుతా. స్టార్టింగ్ డబుల్ అనమాట. ఓకే సార్, ఐ విల్ డూ ఇట్, డోంట్ వరీ. కానండి. అదిలేండి. గ్యారేజ్ గారు సార్, ఏసండి గారు. దరిద్రం వదిలిపోయింది. వరండి సార్, వరండి. అదే అదే స్టార్ట్ చేయండి సార్. స్టార్ట్ చేయండి సార్. అరే ఏంటి సార్ బండి స్టార్ట్ అవుదా? ఇంజిన్ ఉంటే కదా స్టార్ట్ అవడానికి. ఇంజిన్ లేదా? మరి ఎందుకు తోయించారు? నేను మా ఇంటికి రావాలి కదా, రేపు అదే సెంటర్ లో ఉండు, మళ్ళీ తోతూ గాని. మీ ఇంటికి రావటానికి 10 కిలోమీటర్లు మా చేత తోయిస్తావురా? ఓకే, జీనియస్ తో పెట్టుకున్నావురా, చూస్తాగా. నీ అంతు చూస్తాన్రా. దొరక్కపో. ఏరా, ఇంజన్ లేని జీప్ 10 కిలోమీటర్లు తోయిస్తావా? ఇప్పుడు ఇస్తాను చూడు నీ కిక్కు, మామూలుగా ఉండదు. బయటికి రా. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ. బాబు, నిన్నెక్కడో చూసినట్టుంది. ఎక్కడో చూడటం సార్, ఓసారి మీ జీప్ నా చేత తోయించారు కదా. ఓహో, నువ్వా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? అది గుర్తొచ్చేందుకు ఏడుస్తాను సార్. దాని ఉందండి, సాటి మనిషి సాయం అడిగినప్పుడు చేయడంలో తప్పలేదు కదా. ఇవాళ కాకపోతే రేపు ఎంచుకుంటారు. దాని గురించి కాదు సార్, వేరే. దేనికి ఏడుపు? మ్యాటర్ ఏంటి? నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు సార్, వాడు అర్జెంట్ గా అవసరం 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాడు సార్. నేను నా భార్య గాజులు తాకట్టు పెట్టి మరీ ఇచ్చాను సార్. రేపు ఇస్తానన్నాడు సార్. ఇప్పటికి 2 నెలలు అయితే ఇంతవరకు ఇవ్వలేదు సార్. ఇట్ ఇస్ టూ మచ్ అయ్యా, లేడీస్ మ్యాటర్ కదా. ఎంత బాధగా ఉంటుంది సార్. చాలా. రేపు ఇస్తానని 2 నెలల వరకు ఇవ్వకపోతే మా ఆవిడ నన్ను పట్టుకొని తంటుంది సార్. నేను ఎవరికి చెప్పను సార్ ఈ బాధ. ఇప్పుడు సపోజ్ మన ఇద్దరు ఫ్రెండ్స్ అనుకోండి సార్. ఇప్పుడు మీ పేరేంటి సార్? ఏదో ఒకట్లే. మీ ఫ్రెండ్ పేరేంటి? మా ఫ్రెండ్ పేరు సుబ్బారావు సార్. సుబ్బారావు అనుకో. అరే సుబ్బిగా, నువ్వు నా దగ్గర ఎంత తీసుకున్నావురా? 10,000. ఎప్పుడు ఇస్తానన్నావురా? 2 రోజుల్లో. ఏ పరిస్థితుల్లో నేను నీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చాను రా? ఎలా నగలు తాకట్టు పెట్టి. నా దగ్గర అప్పు తీసుకొని నువ్వు ఎన్నాళ్ళైందిరా? 2 నెలలు దాటిపోయింది. 2 నెలలైనా తిరిగి ఇవ్వలేదంటే నీకు అసలు ఏమైనా మర్యాద ఉందా? నేను ఏమైపోతాను ఆలోచించావు నువ్వు? తప్పున్నారా? అర్థం లేకుండా మాట్లాడతావు. మీరు చెప్పండి సార్. నాకు అర్థమైంది కానీ డబ్బులు ఇచ్చి డబ్బులు. అయ్యో, మీకు అసలు మ్యాటర్ అర్థం కాలా? అర్థమైంది కానీ మ్యాటర్ మొత్తం డబ్బులు ఇచ్చాను. అది కాదండి. అయ్యో, డిస్కషన్ వద్దు. నాకు అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి నీకు ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలి. అతని బాధ్యత ఇచ్చేది. అయ్యో, అది అయ్యో మాట్లాడుతూ డబ్బులు ఇచ్చేసరికి మంచిదని చెప్పినప్పుడు డబ్బులు నువ్వు పక్కన డబ్బులు ఇవ్వండి. నేను వంచవా కడుపు కన్నా జరిగిన మ్యాటర్ తెలియదు. నాకు మొత్తం మ్యాటర్ అర్థమైంది. వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఇచ్చినప్పుడు నువ్వు డబ్బులు ఇవ్వాలండి. అసలు బేసికల్ గా మీకు ఏం జరిగిందో తెలియదు. బేసికల్ గా గిసికల్ గా మాట్లాడితే నరుకుతుంది. డబ్బులు ఎక్కడ? ఏం జరిగింది సార్? కాదు వీడు. నువ్వు నేను చెప్తున్నా. ఆయన చెప్పరెవరే? నేను చెప్తాను మొత్తం. నేను చెప్తానండి. ఈయన వాళ్ళ ఆవిడ నగలు కుదబెట్టి ఫ్రెండ్షిప్ కోసం వాల్యూ ఇచ్చి వీడికి 10,000 రూపాయలు ఇస్తే 2వ రోజు ఇస్తాడు. అది కాదండి, నువ్వు రావయ్యా. వచ్చు ఏం జరిగింది? ఏం మాట్లాడేది? నేను నోరు తెరవద్దా? ఏదైనా నోరు తెచ్చేది? నువ్వు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానివే గంటసారి నోరు తెరవడానికి? అయ్యో మీరేంటి? ఉండవయ్యా. కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? తీసుకున్న డబ్బులు ఇవ్వాలని తెలీదు? నేను కాదండి. నేను కాదు, రూపాయిగా మళ్ళీ డబ్బులు ఇచ్చే. నారా, నువ్వు ఒకటివి. వీడు మా దగ్గరే పనిచేస్తాడు. అందరినీ నమ్ముతావు, మోసపోతావు. ఏదో ఒకటి ఏం మనుషులు? పైసలు డబ్బులు అంటే పైసలు 10,000
ఏంటి ఇచ్చేది? ఏం మాట్లాడుతున్నావు? చక్కగా మాట్లాడి చెప్తున్నా, పైసలు. ఆయన పిలుస్తున్నందుకు పైసలు ఇక్కడ డబ్బులు ఇవ్వట్లేదు నిన్ను. సంవత్సరాలు కూలి చేస్తున్నాడు. మాట్లాడు, సంవత్సరాలు కూలుస్తాను. పైసలు. ఏదో పుస్తకం ఇచ్చాను సార్. పుసుక్కులిచ్చాను అంటున్నాడు. అమాయక ప్రధాని అందరూ నీలాగా మంచివాడు అనుకుంటావు. పైగా పెళ్ళ చేతి గాజులు ఇచ్చట. రేపు పొద్దున పండగ ఆమె ఏం పెట్టుకుంటుంది? బరాబా నా దగ్గర పనిచేస్తున్నావు కానీ నా తెలుగు చెట్ల ఒకటి అప్పలేదు నీకు. పో తీసుకుపా. అంత కుమ్ముడు కుమ్మి ఏదో సినిమా వదిలిపెట్టినట్టు వెళ్ళిపోయారేంట్రా? అబ్బో అప్పుడేమైందిరా? ఇంకా ముందుంది. జీపులో ఇంజన్ లేకపోవడం కాదురా, అసలు నీ బాడీలో ఇంజన్ ఉంటుందో లేదో చూసుకో. మెటీరియల్ కూడా మంచిదే, బాగుంది. బాగుందండి. వెరీ Finishing కూడా గుడ్. బాగుంది. ఇక్కడ మంచి ఆర్టికల్స్ ఉన్నాయి. తీసుకుందాం. బాబు ఇదంతా నువ్వా? ఏమయ్యా ఆ రోజు వెళ్ళిపోయావేంటి? వాడు ఎలా కొట్టారో తెలుసా నీకు? అది కాదయ్యా, నేను చెప్పేది వినిపించుకోవాలిగా. అవును సార్, అవునండి, కరెక్టే. మీరు చెప్పేది వినిపించుకోవడం ఏంటి సార్? కనీసం నేను చెప్పేదాన్ని వినాలి కదా. ఏంటి అలా కొట్టారండి? సారీ అండి, పొరపాటు అయిపోయింది. భలేవాడు, నువ్వేం చేస్తావు కానీ అదేంటి? ఇగో ఇగో నేను నిన్నేమో అపార్థం చేసుకోలేదయ్యా. నువ్వు మనిషి మంచివాడివే, ఏదో తేడా వచ్చిందంటే. అవునండి. ఏంటి ఏడుస్తున్నావా? ఏయ్ ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇగో ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. ఎందుకులేండి సార్ అనవసరంగా మళ్ళీ మిమ్మల్ని ప్రాబ్లం లో పెట్టి. ఏముండదులేవయ్యా, సాటి మాత్రం ఆదుకోలేవేంటి? ఏంటి మ్యాటర్ చెప్పు, ఏమైంది? ఏంటి చెప్పు. నాకు ఒక్కగానొక్క చెల్లెలు ఉంది సార్. అది ఎవరినో ఒకటి ప్రేమించానండి. వాడికి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది సార్. అయ్యో 5 లక్షలు కట్నం అడిగాడండి. అబ్బా మొత్తం ఇల్లు వాకిలు అమ్మేసి 5 లక్షలు కట్నం వచ్చి పెళ్లి చేశానండి. పువ్వులా చూసుకుంటారని చెప్పి రోజు తాగొచ్చి పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు సార్. అయ్యో 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 అయ్యో. అసలు మీకు నేను అపకారం చేశాను సార్. ఏముంది నువ్వు చేసిన నువ్వు అపకారం? ఎంత కట్నం అడిగినా ఇచ్చాను కదా. 5 లక్షలు నువ్వు ఎంత కావాలంటే అంత ఇచ్చాను కదా. నువ్వు ఎలా చూసుకుంటానన్నావు? పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అని చెప్పాను. మీకు రెండో పెళ్ళన్నా వెనకాలేదు కదా. అవును, పెళ్ళ ఉందని తెలిసి కూడా. మరి మీరు తాగొచ్చి కొట్టడం ధర్మం అండి మీకు? అబ్బే, ఏంటి గొడవ? అది కాదు సార్. నువ్వు ఉండు. అది ఆయన చెప్తాడండి, నేను వినండి. చెప్తాగా. ఏమీ లేదు, నువ్వు బాధలో ఉన్నావు, ఎందుకు స్ట్రెయిన్ అవుతావని. ఇప్పుడు ఒకటండి, నేను ఇతని ఫ్రెండ్ అండి. ఇతని చెల్లెలు నేను ప్రేమించుకున్నాం సార్. ఆయన దగ్గరికి వెళ్ళాం. ఆ అమ్మాయి చెప్పింది, అన్నయ్య మేము ప్రేమించుకున్నాం అని. నాకు పెళ్ళయింది, పెళ్ళా ఉందని తెలిసి కూడా చెల్లెలి మనసు ఎందుకు లేక కష్టపెడతామని చెప్పి ఆ అమ్మాయికి నేను కోరినట్టుగా 5 లక్షల రూపాయలు కట్నం ఇచ్చేసి ఆ అమ్మాయికి నాకు పెళ్లి చేశారండి. నేనేం చేశాను? పువ్వులు పెట్టి చూసుకుంటాను మాట ఇచ్చాను కదండి. మీరు ఫాలో అవుతున్నారా? అయిన తర్వాత పెళ్ళైన మర్నాటి నుంచి చిత్రహింసలు పెడుతున్నా. అబ్బా, చిత్రహింసలు ఎందుకు పెడతావు? నన్ను కొడతారేంటి? ఎందుకు పెడతావు? నేను పెట్టవేంటండి? నీ పెళ్ళ నువ్వు కొట్టలేదా? అది కాదు, అబ్బే నేను చెప్పింది మీకు అర్థం కాదు. నువ్వు ఆ అమ్మాయి దగ్గర కట్నం అడిగి తీసుకున్నావా లేదా? తీసుకున్నానండి. తీసుకున్నావా? ఇప్పుడు అప్పో కట్నం తీసుకుని కొడతారండి మీరు? దాన్ని ప్రేమించావా లేదా? ప్రేమించాను. అయ్యో, ప్రేమించి కొట్టడం ఏంట్రా నువ్వు? నా మాట వినరా మీరు? వినేది అయ్యో, నువ్వు దాన్ని మల్లె పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని ప్రమాణం చేసావా లేదా? ప్రమాణం చేశాను. కొడతావా? కొడతావండి. ఎవరివిడా? నా వైపు ఏమ్మా, నీకన్నా బుద్ధి లేదా? ఆ? ఎరా బంగారం లాంటి కళ్ళాన్ని పక్కన పెట్టుకుని అయ్యో, ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. నీ మాట అర్థం దమైతే, దమైతే. నువ్వేంటే కబరాలు గురుస్తావు? నేను కాపురాలు తీస్తున్నానా? ఆ. నీ రెండో పెళ్ళాన్ని కొట్టింది నేనా? నాకు రెండో పిల్లవేంటయ్యా? ఏంటంటే అలా చూస్తారో? నీకు చెల్లెలు లేరా? నువ్వు జీనియస్ ఉన్న ఒక్క చెల్లిడికి ఇచ్చి పెళ్లి చేసి అమ్మాయి జీవితం నాకు చేస్తే ఎలా? దుర్గా మెడికల్స్ తెలుసా? తెలీదు పెద్ద మెడికల్ షాప్ అయ్యా, నీకు తెలియకపోవడం ఏంటి? తెలీదా? 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 చూసుకో. అయ్యయ్యో. సార్ ఈ అడ్రస్ కొంచెం చెప్పు. నువ్వా? నమస్కారం సార్, వచ్చారా? రండి, ఇంకెందుకు ఆలస్యం? మొదలెట్టండి, ఎడవండి. ఏడుస్తారుగా ఇప్పుడు. నా చెల్లెలి కాపురం పాడు చేశావు, నా దగ్గర అప్పు తీసుకున్నావు, అది చేశావు, ఇది చేశావు అంటే అందరినీ పిలుస్తారుగా. ఏరి ఏరి ఇంకా ఎవరు రాలేదే? రండి. అర్రే, సార్ వచ్చారు. ఏం సార్, సఫారీ కలర్ బాగుంది. అరే అప్పుడు వేరే కలర్ మార్చారా? మీరేంటి సార్, షర్ట్ మీదేనా ఎక్కడ కొట్టుకొచ్చారా? రండి, వేరే పని పాట ఏముంది మీకు? అమాయకుని చేసి సెంటర్ లో పడేసి కుమ్మేయటం మీకు అసలు బుద్ధుందా? మీకు జ్ఞానం ఉందని అడుగుతున్నా. సార్ పబ్లిక్ ప్లేస్ లో మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి సార్. పోలీసులు చూసారంటే పట్టుకెళ్ళి బొక్కలో పెడతారు. ఏంటయ్యా పోలీస్ అంటావు? పోలీస్ అనగానే భయపడతావు అనుకున్నావా? రమ్మను, ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ రమ్మని చెప్పు. ఏం చేస్తారో చూస్తా. పోలీసులు అక్కర్లేదయా, నీకు ఒక కానిస్టేబుల్ చాలు. ఏంటయ్యా కానిస్టేబుల్ వచ్చేది? ఇగో ఒక కట్ట బీడీ కారాకిల్లి పడేశానంటే కానిస్టేబుల్ కడుపులో కూర్చుంటాడు. రమ్మను. కానిస్టేబుల్ కొంటావు కానీ ఎస్ఐ కూడా కొనగలవా నువ్వు? ఎస్ఐ రమ్మను. ఎస్ఐ, సిఐ, డిఎస్పీ, ఎస్పీ ఎవరన్నా రమ్మను. ఛాలెంజ్. నా హెయిర్ బ్రేక్ చెప్తున్నా. ఏమయ్యా నువ్వు టోటల్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. టోటల్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను. ఏం చేస్తుంది డిపార్ట్మెంట్? ఏం చేస్తుంది? రమ్మను. మరి పాటేస్తుందా? రమ్మను.
ఊరికే ఆవేశపడిపోకు బెయిల్ కూడా దొరకదు. ఏందయ్యా బయలు దొరికేదే? పోలీస్ పేరు చెప్పగానే బయటపై ఒడిగిపోయి ఉత్తపోసేస్తారు అనుకున్నావా? చాలా మంది చూసావు. అంతా విన్నాను రా సార్, నాకేం తెలియదు సార్. నేను చాలా మంచి పని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. బీపీ షుగర్ ఎక్కువ కాబట్టి పట్టలేదు సార్. చేసినంత ఇదిగో ఈ వెనకనిచ్చున్నారే వీళ్ళే సార్. ఇదిగో మై మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో కాలమే వృధాయనే. పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు